హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంగా సెర్చింగ్ చేస్తున్నారు. మొత్తం 10 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సెర్చింగ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొత్తం 10 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లోని మరోసారి ఏసీబీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. తనకి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సెర్చింగ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే మొత్తం 10 చోట్ల తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే నరహరిపై ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి. నరహరిపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన కార్యాలయాలు, వాళ్ళ రిలేటివ్స్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. మరేంటి, ఏమైనా ఆయనకి సంబంధించి ఏమేమి దొరికాయి, మరేంటి అప్డేట్స్? హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి మల్టీజోన్ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా చాలా వరకు డాక్యుమెంట్స్ కూడా సేకరించినట్లు తెలుస్తుంది. డాక్యుమెంట్స్ తో పాటు ఒక ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ చాలా వరకు ఇప్పటి వరకు ఫిర్యాదులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది నరహరి పైన. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా పూర్తిగా నిఘా పెట్టినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇవాళ ఒక్కసారిగా కూడా నరహరి ఇంట్లో, అలాగే సమీప బంధువులు, అందరికీ సంబంధించి వాళ్ళ స్నేహితులు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాతుర్నాక ప్రాంతంలోని మల్టీజోన్ 2 డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ పూర్తిగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1,10,00,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా కూడా ఏదైతే బంగారం కానీ, బినామీలకు సంబంధించిన ఆస్తులు కానీ అవన్నీ కూడా చెక్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో పూర్తిగా కూడా ఏమేమి పట్టుబడ్డాయి ఏంటనే తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏసీబీ అధికారుల నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే పూర్తిగా కూడా నగదు, డాక్యుమెంట్స్ కు సంబంధించి విజువల్స్ కూడా వచ్చినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో పూర్తిగా చాలా కాలంలో కూడా అతనిపై ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది ఫిర్యాదులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా పూర్తిగా అందరిలో నరహరితో పాటు వారి ఇళ్లకు, వారి బంధువులు, అలాగే స్నేహితుల ఇళ్ల కూడా ఈ సోదాలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే చాలా వరకు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. దుర్గా. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.